ఎస్ ముంచేసిన మోంద తుఫాన్ కారణంగా రాష్ట్రంలో కుండపోత పలు జిల్లాల్లో తీవ్ర నష్టం భీమదేవరపల్లిలో 41.2 సెంటీమీటర్ల రికార్డు వర్షపాతం పలు చోట్ల తెగిన రోడ్లు కొట్టుకుపోయిన ధాన్యం మునిగిన రైల్వే ట్రాకులు రైలు సేవలకు అంతరాయం మోందా తుఫాన్ ప్రభావంతో బుధవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వానలు దంచికొట్టాయి పలు చోట్ల రోడ్లు తెగిపోగా రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది రైల్వే స్టేషన్లు ట్రాకులు నీట మునగడంతో రైళ్ల సేవలు నిలిచిపోయాయి వాగులు వంకలు పొంగిపోర్లాయి ఉమ్మడి వరంగల్లోని భీమదేవరపల్లిలో 41.2 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం కురిసింది ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వరి పత్తి పంటలు భారీగా దెబ్బతిన్నాయి దీంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు ప్రాణ ఆస్తి నష్టం జరగద్దు మోందా తుఫాన్ వేళ అలర్ట్గా ఉండండి ధాన్యానికి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు పాటించండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు అన్నదాత మళ్ళీ ఆగం చేతికొచ్చిన పత్తి వరి పంటలు వర్షార్పణం పెట్టుబడి అప్పు కౌలు ఎలా చెల్లించాలని ఆందోళన ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు గత నెలలోనే భారీ వర్షాలకు తీవ్ర పంట నష్టం ఆ పంట నష్టానికే గత ఏడాదిలోనే జరిగిన పంట నష్టానికే ఇప్పటి వరకు దిక్కులేదు రేవంత్ అన్న ఇక నువ్వు చర్యలు తీసుకోవాలని చెప్తున్నావు చర్యలు తీసుకోవాలి నిజంగా రైతుల జీవితం అయితే చాలా బాధాకరం నిజంగా ఎంత బాధ అంటే అసలు తరాలు మారుతున్నాయి యుగాలు మారుతున్నాయి రైతుల కష్టాలు మారుతలేవు ముఖ్యమంత్రులు మారుతున్నారు ప్రభుత్వాలు మారుతున్నారు కానీ రైతుల కష్టం మాత్రం ఎవ్వడు పట్టించుకోడు ఒక్కడికి కూడా దమ్ము లేదండి దళారులను మధ్యలో తీసేసి డైరెక్ట్గా వీళ్ళే ఉండేలాగా చేసేటువంటి ప్రభుత్వానికి ఏ ఒక్కడు కూడా దమ్ము లేదండి ఏదేదో మాట్లాడతారు అసలు ఈ కావాల్సిన రైతుల చల్లగా ఉండడం కావాలి ఏ రాష్ట్రానికైనా రైతులు తృప్తిగా ఉండడం కావాలి అట్లాగే ఇప్పుడు మనము ఒకరింటికి భోజనానికి పోయినప్పుడు వాళ్ళు వంట చేసి కడుపు నిండా కడుపు నింపితే అన్నదాత సుఖీభవ అని దీవిస్తామే మరి అదే అన్నాన్ని పండించేటువంటి రైతు ఎంత ఏడవకుండా ఉంటే కదా అంత రాష్ట్రానికి మంచిది అసలు నిజంగా ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ ట్రాష్ అంటే ట్రాష్ ఉచిత కార్పొరేట్ స్థాయి ఉచిత విద్య ఉచిత వైద్యం మా రైతులకు సంక్షోభం లేకుండా చూస్తే ఆ గవర్నమెంటు అసలు ఎన్నేళ్ళు వచ్చినాయిగా వాళ్ళదే గెలుపు ఖాయమిగా వేరేటోడు రాడు కానీ అది చేసే దమ్ములు వీళ్ళకు ఉండవు అంత దిల్దార్ మనసులు వీళ్ళకి లేవు ఎందుకంటే రైతులు ఏడవాలే జనాలు ఏడవాలే అన్నాని బెల్లం షూటీగలు వాయినట్టు అన్నాని కాల్ముక్త బాంచనని చెప్పి బానిస బతుకులు బతకాలే ఇది చేయాలంటే వీళ్ళకి ఓడికి పని చేయొద్దు సగం చేయాలి సగం చేయొద్దు వాళ్ళని తిప్పించుకోవాలి ఇగో ఒక అసలైన సైకోయిస్టులు అని చెప్పుకోవచ్చు మనం వీళ్ళని అంటే ఇటువంటి పరిస్థితిలో ఉన్నది గుడ్ గవర్నెన్స్ ఎక్కడ చూసాము అంటే ఎక్కడ మనం కూడా చూడలేదు సో ఒక పక్క వర్షం ఏడిపిస్తుంది మా రైతన్నలను ఆగం పట్టిస్తుంది ప్రభుత్వాలు ఆగం పట్టిస్తున్నాయి ఎన్నికలు హామీలు ఆగం పట్టిస్తున్నాయి అన్నీ అసలు 360 degrees యాంగిల్స్లో ఇన్ని దెబ్బలు దీన్ని తట్టుకుంటున్నాడు మరి రైతన్న అందుకే తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు వీళ్ళు ఇచ్చే రైతు బంధు పైసలు కూడా చక్కగా రైతు భరోసా పైసలు కూడా చక్కగా వేయకుండా దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి ఆగమాగం పట్టిస్తారు సో ఇది పరిస్థితి అండ్ అట్లాగే ఒకసారి చూద్దాం స్కాలర్షిప్ దుర్వినియోగానికి చెక్ విద్యా సంస్థలపై విజిలెన్స్ దర్యాప్తునకు సర్కార్ ఆదేశం రూల్స్ ఉల్లంఘించే కాలేజీలపై కఠిన చర్యలు కాలేజీల్లోని సౌకర్యాలు లోపాలపైన ప్రత్యేక ఫోకస్ తనిఖీ బృందాలకు అన్ని పోలీస్ కమిషనరేట్లు సిఐడి ఏసీబీ ఇంటెలిజెన్స్ సహకారం సోదాల అనంతరం ప్రభుత్వానికి నివేదిక ప్రైవేటు విద్యా సంస్థలో స్కాలర్షిప్స్ నిధులు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది ఇక మీదట నిధులు పక్కదారి పట్టకుండా విజిలెన్స్ ద్వారా తనిఖీలు చేయించాలని నిర్ణయించింది ఈ బృందాలు కాలేజీల్లోని మౌలిక సౌకర్యాలు లోపాలపైన తనిఖీలు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నాయి వీరికి రాష్ట్రంలో అన్ని కమిషనరేట్లు సిఐడి ఏసీబీ ఇంటెలిజెన్స్ శాఖలు సైతం సహకారం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది వీరికి హెల్ప్ చేయడానికి విద్యాశాఖలోనూ కూడా ప్రత్యేకంగా అధికారులను నియమించనున్నారు అని చెప్పి మాత్రం ఇదంతా కాలేజ్ మేనేజ్మెంట్ల మీద ప్రేమ అనుకుంటున్నారా విద్యార్థుల మీద ప్రేమ అనుకుంటున్నారా అట్లా అనుకుంటే మీ గోతులు మీరు తవ్వుకున్నట్టే ఇక మీ తవ్వుకున్న గుంతల మీరు అన్నట్టే
ఫీజు రియంబర్స్మెంట్లు ఎగ్గొట్టింది కాంగ్రెస్ గవర్నమెంటు. ఎంత? సుమారు 850 కోట్ల రూపాయల బాకీలు ఉన్నాయి. సో దీనికి 1వ తారీఖు నుంచి ప్రైవేట్ యాజమాన్యాలన్నీ కూడా ధర్నాను, రాస్తారోకాలను ప్రకటించింది. కాలేజ్లకు బంద్ను ప్రకటించింది. సో ఈ బంద్లో భాగంగా ఇప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి ఎవరు? మా ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. సో ఈయన గారి ఆలోచన ఏంటి? అచ్చా, మీరు ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తారా? 850 కోట్లు లేకపోతే, ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతే ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తారా? మిమ్మల్ని వేరే రూట్లో నరుక్కొస్తాం బిడ్డ, ఆగు, మీ సంగతి చెప్తా అని విద్యాశాఖ మంత్రి ఏం చేస్తుండు? ఇగో స్కాలర్షిప్లు అంటే ఏంటి? అసలు నువ్వు ఇస్తేనే కదా అయ్యా బాబు, నువ్వు స్కాలర్షిప్లు ఇస్తేనే కదా వాళ్ళు దుర్వినియోగం చేస్తారు. నువ్వు స్కాలర్షిప్లే ఇస్తలేవు, వాళ్ళు ఇంకా ఏం దుర్వినియోగం చేస్తారు? సో కాలేజీలకు పోయి తనిఖీలు చేస్తారట. అంటే మేనేజ్మెంట్ కోటాలు ఎన్ని పైసలు మెక్కిండ్రు వీళ్ళు, ఏం చేశారు? గతంలో లాస్ట్ ఇయర్ బీటెక్ అడ్మిషన్స్ ఉన్నాయి కదండి మేనేజ్మెంట్ కోటాలో, రేవంత్ రెడ్డి ఇన్కమ్ ఏంది చెప్పాలనా? 1000 కోట్లండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు, మా ప్రియమైనటువంటి సోదరుడు, మా రేవంత్ అన్న సోషల్ మీడియా స్టార్ రేవంత్ అన్న 1000 కోట్ల ఆమ్దాను. ఎందుకని? అనఫిషియల్ విద్యాశాఖ మంత్రి ఎవరు? వేం నరేందర్ రెడ్డి అంటే ఎవరు? అనఫిషియల్ సీఎం ఆయన. ఇక్కడ రాయలసీమలో దందాలు నడుస్తున్నాయంటే ఆయనే కారణం. పుణ్యాత్ముడు అండి ఆయన, పుణ్యాత్ముడు. తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్లు వేసుకొని కత్తులు కటార్లు పట్టుకొని తెలంగాణను మొత్తం ఫ్యాక్షనిజంగా మార్చేటువంటి దిట్ట. ఓకే, సో ముఖ్యంగా ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, స్కాలర్షిప్ దుర్వినియోగానికి చెక్కట. విద్యాసంస్థలపై విజిలెన్స్ దర్యాప్తునకు సర్కార్ ఆదేశం. ఎందుకు? స్కాలర్షిప్లు వీళ్ళు అప్పడంగా నొక్కుతున్నారట. అంటే ఇప్పుడు ఏంది? ఇప్పుడు దీని అర్థమైంది చెప్పాలన్నా? మేము పైసలు ఇస్తున్నాం, మేము ఫీజు రియంబర్స్మెంట్లు ఇస్తున్నాం, మేము స్కాలర్షిప్లు ఇస్తున్నాం, కానీ కాలేజీలే విద్యార్థులను మోసం చేస్తున్నాయి. మా తప్పేం లేదు, మేము శుద్ధపూసలం, మేము నీతి నిజాయితీ పరులం, మేము ₹1 అడగట. మేనేజ్మెంట్ కోటాలలో లాస్ట్ ఇయర్ ఆల్రెడీ అన్ని కాలేజీల దగ్గర డబ్బులు స్వహా చేసారు. సుమారు 1000 కోట్లు సంపాదించారు అనఫిషియల్గా, దొడ్డుదారులా. ఓకే, ఇప్పుడు ఫీజు మా బడుగు బలహీన వర్గాల పిల్లలు ఏడుస్తున్నారు, ప్రైవేటు యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఏడిపిస్తున్నాయి అంటే 850 కోట్లు అనికి శాత కాదు నీకు, నీ బట్టి విక్రమార్కకి. కానీ అనఫిషియల్ విద్యాశాఖ మంత్రిగా పోయి మాత్రం తనిఖీలు చేస్తావు. ఎప్పుడు చేయాలి తనిఖీలు? నువ్వు నీతిగా నిజాయితీగా వ్యవహరించినప్పుడు తనిఖీలు చేయాలి. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? కాలేజ్ యాజమాన్యాలను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావు రేవంత్ అన్న. ఇది జనాలు ఏమైనా పిచ్చోళ్ళా? విద్యార్థులు ఏమైనా పిచ్చోళ్ళా? ఇప్పుడు వాళ్ళకి మీ ప్రభుత్వ హయాంలో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్లు, స్కాలర్షిప్లు రాకపోతే ఇప్పుడున్నటువంటి ఈ విద్యార్థులే రేపటి రోజున, రేపటి తరాలకు, రేపటి భవిష్యత్తులకు, రేపటి కోసం ఓట్లేసేటువంటి యువకులు వీళ్ళు. తెలంగాణ భవిష్యత్తు నిర్ణయించే వాళ్ళు వీళ్ళు. సో ఇటువంటి పరిస్థితుల ఎమోషనల్ బ్లాక్మెయిల్ నువ్వు చేస్తున్నావు కాలేజ్ యాజమాన్యాన్ని. అయిపోయింది. కేబుల్ ఆపరేటర్స్ని, ఇంటర్నెట్ ఆపరేటర్స్ని బ్లాక్మెయిల్ చేసినావు. నీ తమ్ముడు బ్లాక్మెయిల్ చేసి, నీ అన్నదమ్ములు బ్లాక్మెయిల్ చేసారు, తవ్వి పెట్టిర్రు, కేబుల్ కట్ చేసి పెట్టిండ్రు. దాని నుంచి తేరుకోవాలంటే టైం చాలా పట్టింది. ఇప్పుడేమో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అంటే ఏం జరుగుతుంది తెలంగాణలో ఆలోచించాలి జర. ఎటువంటి పరిస్థితిలో ఉన్నాం మనము, ఏం జరుగుతుంది తెలంగాణలో అనేది